హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను. టుడే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ వీక్లీ రీడింగ్స్ గురించి. 32 జనవరి 4th వరకు మీకు ఎలా ఉండబోతుంది, అలాగే టారోట్ ద్వారా మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది, ఈ వారం ఎలా ఉండబోతుంది, డిసెంబర్ 32 జనవరి 4th వరకు చూస్తున్న వ్యూవర్స్ యొక్క ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ మై ఏంజల్స్. ప్లీజ్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క ఈ వారం ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది వాళ్ళకి. ఓకే, మండే, ఓకే మండే, ఓకే ట్యూస్డే, ఓకే ఓకే వెడ్నెస్డే అండ్ థర్స్డే అండ్ Friday, Saturday. Okay. And bottom of the deck, Page of Wands. Okay, ఈ వీకెండ్ ఓకే గాయస్, ఈ వీక్ మీకు చాలా పాజిటివ్గా ఉంది. ఆ 2 కార్డ్స్ అనేవి నెగిటివ్గా వచ్చాయి, ఎందుకంటే లైఫ్లో హ్యాపీనెస్, సాడ్నెస్ రెండు ఉంటాయి కాబట్టి. సో అన్నిటిని డీల్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. అండ్ టుడే డిసెంబర్ 30, 5 of Wands, 6 of Wands అంటే విక్టరీకి సంబంధించి, విజయానికి సంబంధించింది. సో మీరు నాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఇష్యూస్తో ఫాలో అవుతున్నారు. అంటే ఎమోషనల్ సపోర్ట్ లేదు ఫ్యామిలీ తరపు నుంచి. మీరే ఎక్కువగా స్టక్గా ఫీల్ అవుతున్నారు. ఏది చేయాలన్నా మీరే చేయాలి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ని మీరే అందుకోవాలి, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. బట్ ఈ వీకెండ్లో అయితే టుడే 6 of Wands, మీరు మీ ఎమోషన్స్ పైన మీరు విజయాన్ని సాధిస్తారు. విజయాన్ని సాధించడం అంటే ఒక వర్క్లోనే విజయం సాధించడం కాదు, మన ఎమోషన్స్ అంటే మనకి ఎప్పుడు నుండో బాధపెడుతున్న మన ఎమోషన్స్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ఏడుపు అవ్వచ్చు, లేకపోతే ఏమైనా అవ్వచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మన కొన్ని హ్యాబిట్స్ అవ్వచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ పైన మనం ఈరోజు విజయాన్ని సాధించబోతున్నారు కొంతమంది. అండ్ ఫ్యామిలీ నుండి కొంత సపోర్ట్ అందే అవకాశం అయితే ఉంది. అండ్ ఫైనాన్షియల్గా కూడా మీ చేతికి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. టుడే ఏదైనా మీకు జాబ్ పర్పస్ మీద ఒక ఇంటర్వ్యూ లెటర్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే మీ కొలీగ్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇలాగా జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి కూడా ఉంది. బట్ ఎనీవే, మనం ఈ కార్డ్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఆ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. దేనిలో మీరు విక్టరీ సాధించబోతున్నారు ఏంటి అనేది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ టుడే 6 of Wands మండే కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్. దేని మీద విజయం సాధించబోతున్నారు, ఏంటి పర్పస్, ఎవరు సహాయపడబోతున్నారు వాళ్ళకి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఫైనాన్షియల్గా కొన్ని మీకు ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. లైక్ ఇంటర్వ్యూ, ఎవరైనా ఏదైనా ఫ్రెండ్స్ మీకు కొలీగ్ నుంచి ఎవరైనా చెప్పచ్చు. నెంబర్ 1 4 of Pentacles, బల్లే. ఓకే, ద స్టార్ కార్డ్. సో టుడే అయినట్లయితే మండే, Queen of Pentacles, 4 of Pentacles, ద స్టార్ అనేది హోప్కి సంబంధించింది. భగవంతుని చాలామంది ఇక్కడ స్పిరిచువల్గా భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక స్టేజ్కి వచ్చేసారు, అరే ఏమీ జరగట్లేదు, నేను ఎంత అనుకున్నా ఏది అవ్వట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకున్నా ఏం చేసుకున్నా భగవంతుడు ఒకటే నన్ను అర్థం చేసుకోగలడు. సో ఆ స్టేజ్కి వచ్చారు, భగవంతుని పైన భారం వేస్తున్నారు. బట్ ఈ వీక్లో అయినట్లయితే, నేను మండే అనే చెప్పట్లేదు, ఈ వీక్లో మీకు ఎమోషనల్ సపోర్ట్ అనేది అందుతుంది. మీ యొక్క లవర్ నుండి అవ్వచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తి నుండి అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ నుండి అయినా అవ్వచ్చు, మీకు గ్యారంటీగా ఎమోషనల్ సపోర్ట్ అనేది అందుతుంది. మీకు ఫేవర్గా వాళ్ళు ఉంటారు.
క్వీన్ ఆఫ్ పెటికల్స్ ఫైనాన్షియల్గా మీరు ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి. ఇక మీద ఇప్పుడు నుండి అయిపోయింది, బట్ ఇక మీద నేను ఫైనాన్షియల్గా గ్రో అప్ అవ్వాలి, ఒకరి మీద డిపెండ్ అనేది అవ్వకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. సో మీకు మీ యొక్క స్నేహితులు మీకు సహాయపడబోతున్నారు, మీ కొలీగ్స్ అయినా మీకు కొన్ని ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వబోతున్నారు. అండ్ స్టెబిలిటీ అనేది రాబోతుంది ఫైనాన్షియల్గా కాదు, మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా సరే మీ లైఫ్లో, సో దాని గురించి సంబంధించిన స్టెబిలిటీ అనేది, స్థిరత్వం అనేది రాబోతుంది. ఇంతవరకు దేనిలోని స్థిరత్వం లేదు, మీరు ఇన్బ్యాలెన్స్లో ఉన్నారు, దేనిలోని బ్యాలెన్స్డ్గా లేరు. సో మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది రాబోతుంది. ఓకే, అండ్ ద అనదర్ వన్ 5 of Wands ట్యూస్డే. ఈ కార్డ్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రత్యంగిరా దేవి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ 5 of Wands కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ 5 of Wands మంగళవారం ఎందుకు వచ్చింది, చూస్తున్న వ్యూవర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఆ రోజుకి సంబంధించి, ఈ కార్డ్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటి ప్లీజ్. యూనివర్స్ గైడ్ మీ ప్లీజ్, యూనివర్స్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 8 of Swords. నెక్స్ట్ వన్, ఓకే 8 of Cups. ఓకే 8. ఓ మై గాడ్. ఓకే 3 of Pentacles. ఓకే, మంగళవారానికి సంబంధించింది అయితే 5 of Wands, కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ, గొడవలు పడకండి. యాక్చువల్లీ గొడవ అనేది బయట వాళ్ళతో కాదు, మీతోనే గొడవ. మీ యొక్క అంతర్మనసు అంటే మీ యొక్క ఇంట్యూటివ్, మీ మనసు మీతోనే గొడవ పడుతుంది, అంటే మీలో మీరే సంఘర్షణకు గురవుతున్నారు. నేను ఎందుకు ఇలా అయిపోయాను, అందుకే ఇక్కడ 8 of Cups అంటే డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. అంటే కొంతమంది ఇక్కడ సిచ్యువేషన్లో ఏంటి అంటే, మంగళవారం చాలామంది ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, నేను ఎప్పటి నుండో ఏదో ఒక పని అనుకుంటున్నాను, బట్ ఆ పనిని నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను, కంప్లీట్ చేయలేకపోతున్నాను. రోజు అనుకుంటున్నాను ఇది చేయాలి అని, బట్ ఆ సమయానికి వచ్చేసరికి ఆ రోజంతా అయిపోతుంది తప్పించుకొని నేను ఆ పనిని కంప్లీట్ అయితే చేయలేకపోతున్నాను. సో దానికి ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో నేను ఇక మీద అలా ఉండకూడదు, ఈ స్టక్ ఫీల్ నుండి బయటికి రావాలి. మండే మీకు ఏదైనా సహాయం అందబోతుంది, బట్ అందుతుందా లేదని ఒక డైనమాలో ఉంటారు. నిజంగా నాకు హెల్ప్ అనేది అందుతుందా డివైన్ నుండి అయినా, నాకు ఎవరైనా సహాయం చేస్తారా లేదా అని. బట్ అలా అనుకోవద్దు, తప్పకుండా మీకు సహాయం అనేది అందుతుంది. బట్ ఈ స్టక్ పొజిషన్ నుండి అయితే బయటికి రావాలి. మీరు మీ గురించి కొంచెం మంగళవారం కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది మీ యొక్క స్టేటస్ అనేది. బట్ ఏదేమైనా సరే స్టక్ పొజిషన్ నుండి బయటకు వచ్చి, డిసప్పాయింట్ స్టేట్ నుండి బయటకు వచ్చి 3 of Pentacles అంటే కొలాబరేషన్ అవ్వాలనుకుంటారు. లేదు, ఇంతవరకు లైఫ్లో అయించాలి, నా లైఫ్లో నేను స్టేబుల్గా ఉండాలి, స్థిరత్వాన్ని సంపాదించాలి, 10 మందితో కలిసి పనిచేయాలి. 3 of Pentacles అనేది కొలాబరేషన్, టీం వర్క్ని చూపిస్తుంది. బట్ మీరు ఇప్పటి నుండి ఏమనుకుంటున్నారంటే, నేను అలాగైనా వర్క్ చేస్తాను, నా యొక్క యాక్చువల్లీ మీరు అనుకున్నారు ఈ యొక్క న్యూ ఇయర్ నుండి నేను కొంతమంది బిజినెస్ చేయడానికి కూడా ఆలోచించున్నారు. బట్ బిజినెస్ చేసినట్లయితే జనవరిలోని మీరు స్టార్ట్ చేసినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్తో అవ్వచ్చు, మీ యొక్క కొలీగ్స్తో అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు. బట్ ఆ యొక్క బిజినెస్లో మొదట్లో అయితే కొన్ని లాసెస్ అయితే వస్తాయి, నేను ముందుగానే చెప్తున్నాను. బట్ ఆ తర్వాత మీరు ఎంత లాస్ అయ్యారో అంతకంటే ప్రాఫిట్ని పొందుతారు. చాలామంది ఆలోచించారు బిజినెస్ స్టార్ట్ చేద్దామని న్యూ ఇయర్లో. తప్పకుండా స్టార్ట్ చేయండి. మొదట్లో కొన్ని లాసెస్ అనేవి వస్తాయి, బట్ దాని తర్వాత మీరు ఎంత లాస్ అయ్యారు దానికంటే ఎక్కువ ప్రతిఫలితాన్ని పొందుతారు. డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు, మీ ఎఫర్ట్స్, మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. ఓకే 5 of Wands. బట్ గొడవలంటే ఇక్కడ బయట వాళ్ళతో కాదు, మీలో మీకే సంఘర్షణకు గురవుతున్నారు. అంటే ఎప్పుడైనా మనం ఏదైనా పని అనుకున్నా, పని జరగకపోయినట్లయితే మనల్ని మనమే నిందించుకుంటాం. అయ్యో నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు అనుకున్నది చేయలేకపోతున్నాను. ఒకవేళ నేను అనుకున్నది చేయలేకపోయినట్లయితే నేను లైఫ్లో ముందుకు వెళ్ళానంటే నేను ఈ స్టక్ పొజిషన్ నుండి, ఎక్కడైతే నేను స్టక్ అయిపోయానో, ఆగిపోయానో, స్టాగ్నేషన్ పొజిషన్లో ఉన్నానో అక్కడ నుండి నేను బయటకు రావాలి, టీం వర్క్ చేయాలని మీరు మంగళవారం ఫిక్స్ అవుతారు. ఓకే, వెడ్నెస్డే. ఓకే, Jan 1st న్యూ ఇయర్ 2025లోకి అడుగు పెడుతున్నారు. అండ్ 2025లో అడుగు పెడుతున్నారు ద మెజిషియన్ కార్డ్, మేనిఫెస్టేషన్ కార్డ్. ఏదైనా సాధించగలరు మేనిఫెస్టేషన్ ద్వారా, మా సరస్వతి. ఓకే, ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసుకుందాం ప్లీజ్. యూనివర్స్ ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఈ January 1st మెజిషియన్ కార్డ్ వచ్చింది, ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓకే, కింగ్ ఆఫ్ స్వర్డ్స్.
ఓ 6 of Wands. ఇక్కడ కూడా 6 of Wands వచ్చింది, ఇక్కడ కూడా 6 of Wands వచ్చింది. ఓకే, అండ్ ద వన్, ఓ మై గాడ్, Queen of Wands. ఓకే, జాన్ ఫస్ట్ ద మెజిషియన్ కార్డ్. అంటే ఈ యొక్క 2025లో చాలామంది మేనిఫెస్టేషన్ ద్వారా ఏదైనా సాధించగలరు. మీరు మనసులో అనుకున్నారు, ఆలోచించారు, ఏదైతే ఆలోచించారో మీరు దాన్ని యాక్షన్లో పెడతారు. నేను ఇది ఆలోచించాను, ఈ విధంగా నేను చేస్తాను, నా లైఫ్లో నేను సక్సెస్ అవుతాను. అంటే మీ ఇంట్యూటివ్, మీ యొక్క మనసు, మీ యొక్క అంతరాత్మ అంటే పరమేశ్వరుడే. మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుందో దాన్ని మీరు ఫాలో అవుతారు. జాన్ ఫస్ట్ నుండి చాలామంది ఫిక్స్ అయ్యారు. ఈ జాన్ ఫస్ట్లో నేను ఎలాగైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్నవారు ఫైనాన్షియల్గా అబెండెంట్ అవ్వాలి, ఇండిపెండెంట్ అవ్వాలి. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది ఇండిపెండెంట్కి సంబంధించింది. నాకు నేనే సాటి, నాకెవరు లేరి పోటీ. అంటే చాలా యాటిట్యూడ్లో ఉంటుంది. అంటే క్వీన్ ఆఫ్ వాండ్స్కి ఎవరూ అవసరం లేదు, తన యాటిట్యూడ్లో తను ఉంటుంది. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకెవరూ అవసరం లేదు, నేను చాలా ఇండిపెండెంట్, ఎవరైనా నా దగ్గరికి రావాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. సో ఆ మైండ్ థాట్లో ఉంటారు. ఎలాగైనా నేను విక్టరీని సాధించాలి ఈ ఇయర్లో. చాలామంది ఫిక్స్ అయ్యారు. నేను చేసిన వర్క్లో అవ్వచ్చు, ఎంతవరకు వాళ్ళ యొక్క లైఫ్లో ఏదైతే పొందలేదో అది ప్రేమ అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవచ్చు, అవన్నీ ఈ 2025లో పొందాలనుకుంటారు, వాటిపైన విజయాన్ని సాధించాలనుకుంటున్నారు. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది లీడర్షిప్ క్వాలిటీస్, ఇంటలెక్చువల్, ఫోర్సైట్, దూరదృష్టి, ముందు చూపు. సో మీరు ఫోర్సైట్ని కలిగి ఉంటారు. ఈరోజు నేను ఈ పని చేస్తున్నట్లయితే ముందు నాకేం లభిస్తుంది అన్నీ ఆలోచిస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఈ యొక్క 2025లో మీ మాటల్ని అందరూ ఆదరిస్తారు. మీరేది చెప్తే అది చేయడానికి ఇష్టపడతారు, అంటే అట్రాక్ట్ అవుతారు మీ పట్ల, ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ మీలో వస్తాయి. ద మెజిషియన్ ఈ యొక్క ఇయర్ ఏంటంటే బల్లే మీరు ఏదైనా అనుకున్నట్లయితే మెజిషియన్ మేనిఫెస్టేషన్ అంటే మీరు మీ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు, మీ యొక్క మనసులో ఏం ఆలోచిస్తున్నారు, 3D వే అండ్ 5D వే. మీరు ఆలోచించింది మీ యొక్క పనుల్లో పెడతారు, యాక్షన్లో పెడతారు. సో యాక్షన్లో ఎప్పుడైతే పెట్టినట్లయితే ఇది మీరు దానిలో తప్పనిసరిగా విక్టరీని సాధించి తీరుతారు. చాలా పాజిటివ్ కార్డ్స్. ద మెజిషియన్ కార్డ్ ఆల్రెడీ పాజిటివ్, ఈ 3 కార్డ్స్ పాజిటివ్ కార్డ్సే. సో మీరు ఈ పొజిషన్లోకి వస్తారు తప్పకుండా 2025లో. బట్ మీ యొక్క ఎఫర్ట్స్ మీరు ప్రయత్నించినట్లయితే, ఎఫర్ట్స్ అయితే ఆపద్దు, మీ ప్రయత్నాలు అయితే ఆపద్దు, ప్రయత్నాలు ఆపకుండా ప్రయత్నిస్తూ ఉండండి. క్వీన్ ఆఫ్ వాండ్స్ పొజిషన్లోకి వస్తారు. చాలా ఇండిపెండెంట్ క్వీన్ ఆఫ్ వాండ్స్, ఎక్కడ దేంట్లోని కాంప్రమైజ్ అవ్వరు. మీరు కూడా కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే మీ లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు. 2025లో ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఈ 2025లో మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు, ఆల్రెడీ ఆలోచించారు. ఈ 2025లో అలా కాకూడదని చూస్తున్నారు చాలామంది. అండ్ గురువారం 4 of Cups, మాతా పార్వతి. ఓకే, గురువారం 4 of Cups ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ యూనివర్స్. బుధవారం 4 of Cups ఎందుకు వచ్చింది, చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్. ఓ 7 of Pentacles. ఓకే. Oh, 9 of Swords. Another one. Temperance. Okay. 4 of Cups గురువారం. 7 of Pentacles నేను ఇప్పుడే చెప్పాను. మీరు ఏదైతే అనుకున్నారో, మీ మైండ్లో ఆలోచించారు, నేను ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ హైలైట్, బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ వాండ్స్. పేజ్ ఆఫ్ వాండ్స్ అనేది ఐడియాస్, న్యూ ఐడియాస్, క్రియేటివ్ థాట్స్, న్యూ ఐడియాస్తో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారు మీ లైఫ్లో ఈ 2025లో. లిమిట్లెస్, ఎటువంటి లిమిటెడ్ బౌండరీస్ అనేవి ఏం లేవు, ఏది ఆలోచిస్తే అది చేయడం ఇన్ ఏ పాజిటివ్ వే. ఈశ్వరుని పైన నమ్మకం అనేది పెరుగుతుంది. స్పిరిచువల్ లైన్లో చాలామంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ యొక్క 2025లో. నాకు ఏదైనా జరగట్లేదు, ఈ సమయంలో ఇది జరగట్లేదు అంటే దీని వెనుకల దేవుడు ఏదో పరీక్షిస్తున్నాడు నన్ను, దీనికంటే నాకు బెటర్ ఇవ్వబోతున్నా అంటే ఆ మైండ్ సెట్, ఆ పాజిటివ్ మైండ్లోకి మీరు రాబోతున్నారు. ఆ పాజిటివ్ మైండ్ సెట్కి మీరు ఈ వీక్లో రాబోతున్నారు. భగవంతుని మీద చాలా నమ్మకాన్ని కలిగి ఉంటారు, ఇంకా నమ్మకం పెరుగుతుంది ముందు దానికంటే. సో మీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క ప్లాన్స్ని మీరు యాక్షన్లో పెడతారు. 7 of Pentacles ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు.
అంటే ఇప్పుడు నుండే మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు నుండే మనం ఇప్పుడు బీజాలు వేస్తే కదా తర్వాత వ్యవసాయంలో మనం ఏదైనా పంట పొలాల్లో వరి అనేది పండించగలుగుతారు. సీడ్స్ వేస్తే కదా. సో మీరు దానికి సంబంధించి ఇప్పుడు సీడ్స్ వేస్తున్నారు మీ లైఫ్లో గ్రోత్ పొందడానికి స్టార్ట్ చేశారు. అండ్ 9 of Swords. బట్ ఎక్కడో మీ మనసులో అవుతుందా లేదా అని ఎక్కడో ఒక ఆలోచన అనేది ఉంటుంది. నేను ఇది చేస్తున్నాను కదా, నేను సక్సెస్ అవుతానో లేదో. బట్ అలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు. యూనివర్స్ మీతో ఉంది, ఏంజల్స్ మీతో ఉన్నారు, అలాగే పరమేశ్వరుడు మీతో ఉన్నారు, మీకు ఎప్పటికీ సహాయం అందిస్తూ ఉంటారు. 9 of Swords స్టక్ పొజిషన్ నుండి బయటికి రండి. చాలామంది ఆలోచిస్తున్నారు, నైట్ పూట నిద్ర పట్టట్లేదు, యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. ఈ 2025లో అయినా నేను సాధిస్తానా లేదా అనుకున్నది అవుతుందా లేదా, మళ్ళీ నవ్వుల పాలు అవుతానా, మళ్ళీ 2024లో రిపీట్ అయింది నాతో, మళ్ళీ ఆ సైకిలే రిపీట్ అవుతుందా. సో ఆ యొక్క నెగిటివ్ థాట్ నుండి అయితే బయటికి రండి. నెగిటివ్ ఆలోచించదు. ఎప్పుడైనా మనం నెగిటివ్ ఆలోచించినట్లయితే నెగిటివ్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. వీలైనంత వరకు మీ మైండ్ని పాజిటివ్గా ఉంచండి, మీరు పాజిటివ్గా ఉండండి. సో మీతో కూడా మీ పట్ల కూడా అన్ని పాజిటివ్ థింగ్సే అవుతాయి. సో అందుకే ఇక్కడ టెంపరెన్స్ అనేది కూడా వచ్చింది. మీరు బ్యాలెన్స్లో ఉంటారు. ముందరట్లో అయితే మీరు బ్యాలెన్స్లో లేరు, ఇన్బ్యాలెన్స్లో ఉన్నారు, అస్థిరత్వంగా ఉన్నారు, స్టెబిలిటీ లేదు మీ లైఫ్లో. బట్ నౌ స్టెబిలిటీ అన్ని విషయాల్లోని. ఈ పనిని ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఆ పని అలా చేస్తే అలా జరుగుతుంది, ఈ పని చేస్తే నాకేం ప్రాఫిట్ వస్తుంది, ఎంతలో వస్తుంది, నాకు సరిపడుతుందా లేదా, ఒకవేళ వచ్చినా సరే నేను దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా బ్యాలెన్స్లో ఉంచాలి. ఈవెన్ ఎమోషన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీతో. ఇక్కడ టెంపరెన్స్ అనేది బ్యాలెన్స్ని చూపిస్తుంది, ఎమోషన్స్కి సంబంధించింది, హార్మోనీకి సంబంధించింది. సో మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో బ్యాలెన్స్ ఉంటుందో, గురువారం ఆల్మోస్ట్ 4 of Cups అని కాబట్టి పరమేశ్వరుడు మీకు ఒక ఆపర్చునిటీ అయినా ఇస్తున్నాడు. 4 of Cups మీరు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చే పాస్ట్లో అయితే మీరు దానివల్ల ఎంతో లాస్ అయ్యారు. 3 of Cups అండ్ 4 of భగవంతుడు మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాడు కూడా. మీరు దాన్ని పట్టించుకోవట్లేదు. ప్లీజ్ దాంతో డిస్ట్రాక్ట్ అవ్వద్దు. భగవంతుని ఇచ్చిన ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మనం ఆలోచించిన దానికంటే భగవంతుడు మన గురించి ఆలోచించింది చాలా మంచిది. సో దాని గురించి ఆలోచించండి. భగవంతుడు మీకు మంచి ఆపర్చునిటీ ఇవ్వబోతున్నాడు గురువారం, దాన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ శుక్రవారం ద సన్ కార్డ్, పాజిటివ్ కార్డ్, చాలా 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 పాజిటివ్ కార్డ్. టారోట్ డెక్లోని చాలా పాజిటివ్ కార్డ్ ద సన్ కార్డ్. హ్యాపీనెస్, జాయ్ఫుల్, సెలబ్రేషన్, రీబర్త్, ఆల్ ఈజ్ వెల్. ఓకే, ఈ కార్డ్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. శుక్రవారం చూస్తున్న వ్యూవర్స్కి ఈ కార్డ్ ఎందుకు వచ్చింది, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ. ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ఓ మై గాడ్, ఎవరు ఎంత రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, 4 of Cups. ఇక్కడ కూడా 4 of Cups వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓ మై గాడ్. ఓకే, 6 of Swords and 3 of Wands. ద సన్ కార్డ్. శుక్రవారం మీ యొక్క లైఫ్లో, ఇదివరకు నేను చెప్పాను, గురువారం కూడా ఇక్కడ 4 of Cups అనేది వచ్చింది. సో ద సన్ కార్డ్ అనేది పాజిటివ్ కార్డ్. అంటే భగవంతుడు మీకు ఒక మంచి ఆపర్చునిటీని ఇవ్వబోతున్నాడు. సో ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు, ఆ ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేయండి. చాలామంది జాబ్ పరంగా అవ్వచ్చు, కొంతమంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క సెకండ్ ఛాన్స్, భార్యాభర్తలు. ఇక్కడ కొంతమంది భార్యాభర్తలు ఉన్నారు, రీయూనియన్ కోరుకుంటున్నారు. సో వాళ్ళకి మళ్ళీ కలిసే ఛాన్స్ అనేది ఉంది, 100% ఛాన్స్ ఉంది. అలాగే కొంతమంది నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు లైఫ్లో కూడా మళ్ళీ వాళ్ళకి రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. భగవంతుడు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు, మీకు ఇస్తున్నాడు. సో ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఫైనాన్షియల్ పరంగా అయినట్లయితే మీకు భగవంతుడు అంటే మీ యొక్క లైఫ్లో గ్రో అవ్వడానికి, ఫైనాన్షియల్గా అబెండెంట్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీని ఇవ్వబోతున్నాడు. 6 of Swords. లైఫ్లో చాలా అవుతుంటాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. ఏదైనా సరే లెట్ గో పొజిషన్లో ఉంటారు. చాలామంది ఒక విషయం జరిగింది దాన్నే పట్టుకొని ఉంటారు, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఆ స్టక్ పొజిషన్లో ఉండిపోతారు, స్టక్ అయిపోతారు. సో అలా ఉండొద్దు. ఏదేమైనా సరే లైఫ్లో ముందుకు వెళ్ళండి. లెట్ గో. అయిపోయింది, నేను లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి. సో అలా వెళ్ళినట్లయితే మీరు లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. స్టక్ పొజిషన్లో ఉన్నట్లయితే దేన్ని అచీవ్ చేయలేరు. ఇక్కడ 3 of Wands.
భగవంతుడు ఆపర్చునిటీ ఇవ్వబోతున్నాడు. సో 3 ఆఫ్ వాండ్స్ ఏంటంటే స్టికింగ్ ప్లాన్. మీరు ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ పైన నిర్భయంగా ఉండండి, నిశ్చయంగా ఉండండి, కాన్ఫిడెన్స్తో ఉండండి. నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అన్న స్టేటస్లో మీరు ఉండాలి. చాలామంది ఇదివరకు అయినట్లయితే చాలామంది వీసా గురించి చూస్తున్నారు, అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు. సో అబ్రాడ్ వెళ్దాం అనుకున్న వారికి కూడా ఈ వీక్లో అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క జనవరి 25th లోపు వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ వీసా అనేది ఓకే అవుతుంది, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళగలుగుతారు ఈ జనవరి 25th లోపు. అంటే యాక్సెప్టెన్సీ మీకు వస్తుందన్నమాట వెళ్ళడానికి, అబ్రాడ్ వెళ్ళడానికి. జనవరి 25th తర్వాత మీరు అబ్రాడ్ వెళ్ళే అవకాశం అయితే ఉంది కంట్రీస్కి పక్కాగా. సో మీ లైఫ్లో అనేది రీబర్త్ అనేది జరగబోతుంది, అంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది. ఇప్పుడున్న మనిషి కాదు, క్యాటర్పిల్లర్ నుండి బటర్ఫ్లై అనేది వస్తుంది. సో మీ లైఫ్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి రాబోతున్నాయి, బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ కొంతమంది లైఫ్లో అయినట్లయితే. అండ్ వీక్ ఎండింగ్ 10 ఆఫ్ కప్స్, ఫుల్లీ ఎంజాయ్మెంట్, ఫ్యామిలీ ఎంజాయ్మెంట్. 10 ఆఫ్ కప్స్, కైలాష్. ఓకే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. 10 ఆఫ్ కప్స్, సాటర్డే 10 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ అయిపోతున్నాయి, ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే 2 ఆఫ్ వాండ్స్, ఓకే 8 ఆఫ్ పెంటికల్స్ and the devil. Okay, 10 ఆఫ్ కప్స్ సాటర్డే. 10 ఆఫ్ కప్స్ అనేది హ్యాపీనెస్కి సంబంధించింది, ఫ్యామిలీకి సంబంధించింది. నేను ఇదివరకే చెప్పాను, మీ ఫ్యామిలీ తరపు నుండి కూడా మీకు ఎమోషనల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇంతవరకు మీ ఫ్యామిలీ అనేది మీకు సపోర్ట్ చేయలేదు ఎమోషనల్గా. మీరు చేస్తున్న ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ చేస్తున్న వర్క్ని మీ యొక్క ఫ్యామిలీ అనేది మిమ్మల్ని గుర్తించలేదు. మీకు ఏనాడు ఒక పొగడితేనే పొగడలేదు ఇంత పని చేస్తున్నందుకు. బట్ ఈ యొక్క వీక్లో అయితే మీ ఫ్యామిలీ నుండి మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది, ఇన్ ఏ ఫాదర్ వే, ఇన్ ఏ మదర్ వే. ఇక 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీ యొక్క ప్లాన్ని మీరు అమలుపరుస్తారు ఈ వీక్లో అయినట్లయితే. ఏదైతే మీరు లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటున్నారో దాని గురించి ప్లాన్స్ చేస్తారు, ఆ ప్లాన్ పట్ల స్థిరంగా ఉంటారు. నేను ఇది చెయ్యాలి అంటే చెయ్యాలి అంటే ఈ ప్లాన్ పట్ల. ఇక్కడ డెవిల్ ఎనర్జీ వచ్చిందో చాలామంది నెగిటివ్ అనుకుంటారు, బట్ ఇక్కడ నేనే పాజిటివ్ వే. అంటే మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని పట్ల చాలా ఎఫెక్షన్ కలిగి ఉంటారు, అట్రాక్షన్ కలిగి ఉంటారు. నేను చెయ్యాలి అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరాలి, నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఎవరైనా ఆపుతారంటే అది ఒక పరమేశ్వరుడికి మాత్రమే, అది ఒక భగవంతుడికి మాత్రమే సాధ్యం, ఇంకెవరు నన్ను ఆపలేరు అన్న స్టేజ్లోకి వస్తారు. ఆ పాయింట్ ఆఫ్లో పాజిటివ్, పూర్తిగా పాజిటివ్ మైండ్లోకి వస్తారు, పాజిటివ్ వేలో వచ్చేస్తారు. ఒకవేళ నన్ను ఆపాలంటే పరమాత్ముడు మాత్రమే ఆపగలడు, ఇంకెవరు నన్ను ఆపలేరు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో. సో అలా అనుకొని మీ యొక్క వర్క్ని స్టార్ట్ చేస్తారు. 8 ఆఫ్ పెంటికల్స్ చాలా హార్డ్ వర్క్ చేసి మీరు అనుకుంటారు, ఫిక్స్ అవుతారు, నేను హార్డ్ వర్క్ చేసి నా యొక్క నేను ఏదైతే ఒక వ్యూ పెట్టుకున్నానో లైఫ్లో, ఏ గోల్ అయితే నేను అచీవ్ అవ్వాలనుకుంటున్నానో, రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నానో అవన్నీ రిసీవ్ చేసుకుంటే నేను హార్డ్ వర్క్ చేయాలి. 8 ఆఫ్ పెంటికల్స్ ఏదైతే అనుకున్నానో ఆ ప్లాన్ని అమలు చేయాలి. అలా అమలు చేసినట్లయితే 10 ఆఫ్ పెంటికల్స్ నేను ఒక హ్యాపీ ఫ్యామిలీని పొందుతాను, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలుగుతాను, నేను వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉంటాను. ఇది శనివారం జరగబోతుంది మీ లైఫ్లో. అండ్ మీరు చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి 2025లో. యాక్చువల్లీ మీలో చేంజెస్ అనేవి జనవరి ఫస్ట్ నుండే కాదు, చాలామందికి డిసెంబర్ లాస్ట్ వీక్ నుండే వాళ్ళలోని కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం జరిగింది. నేను ఈ విధంగా ఉండాలి ఈ న్యూ ఇయర్లో, మళ్ళీ నేను చేసిన తప్పునే మళ్ళీ రిపీట్ చేయకూడదు, నేను చాలా పాజిటివ్ వేలో ఉంటాను, నెగిటివ్ వేలో అసలు ఆలోచించను, అండ్ నెగిటివ్ పర్సన్స్ కూడా నా లైఫ్లో వద్దు అని ఆలోచిస్తున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ వాండ్స్, న్యూ క్రియేటివ్ థింగ్స్. మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఏదైతే మీరు ఆలోచించారో అది చేయడానికి మీ యొక్క యాక్షన్ తీసుకుంటారు, అది మీ యొక్క ప్రజెంట్లో పెడతారు. నేను ఇది చెయ్యాలి అంటే చెయ్యాలి, దట్స్ ఇట్, అంతే. అందుకే తర్వాత కార్డ్స్ కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీ యొక్క లక్ ఆన్ యువర్ సైడ్, మీ అదృష్టం మీ చేతిలో ఉంది, మీ డెస్టినీ మీ చేతుల్లో ఉంది, మీరు ఎలా అమలుపరుచుకోవాలంటే అమలుపరుచుకోవచ్చు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చాలా పాజిటివ్గా ఉంది, మీరు చాలా పాజిటివ్ అవుతారు. చాలామంది స్పిరిచువల్ వేలో ఎక్కువగా వెళ్తుంటారు
ఈ ఇయర్లో అయినట్లయితే, ఈ మంత్ కాదు, ఈ ఇయర్లో భగవంతుడి పట్ల విశ్వాసం పెరుగుతుంది, డివైన్ పట్ల విశ్వాసం పెరుగుతుంది, యూనివర్స్ని ఏంజల్స్ని నమ్ముతుంటారు, టారోట్ ఛానల్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఓకే, యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో తెలుసుకుందాం. యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ వీకెండ్? చూస్తున్న వ్యూయర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ వీకెండ్? చూస్తున్న వ్యూయర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వ్యూయర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్? చూస్తున్న వ్యూయర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్. నేను ఇప్పుడే చెప్పాను, మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అని జరుగుతుంది. ద సన్ అనేది రీబర్త్, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించింది. ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్. ఓకే, everyone హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఎగ్జాక్ట్లీ, మీరేమైతే అనుకున్నారో, మీరేమైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో, మేనిఫెస్టేషన్ కార్డ్, మీరు దేన్ని అట్రాక్ట్ చేసినట్లయితే ఆ డ్రీమ్స్ అనేవి మీ యొక్క ఫుల్ఫిల్ అనేది అవ్వబోతుంది. డివైన్ పైన నమ్మకం ఉంచండి, మీ డ్రీమ్స్ అనేవి చాలా వేగంగా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకే, everyone వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్. నేను ఇదివరకే చెప్పున్నాను, మీరు చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు, అంటే నెగిటివ్ ఎక్కువగా ఆలోచించి నెగిటివ్ వేలోకి వెళ్ళిపోతున్నారు. ఆలోచించి అవుతుందా లేదా, అవుతుందా, ఇది కూడా ఒక నెగిటివ్ థింకింగ్. ఆ నెగిటివ్ థింకింగ్ నుండి బయటకు వచ్చేయండి. ఇది జరుగుతుంది, పక్కాగా జరుగుతుంది, ఈశ్వరుడు నాతో ఉన్నాడు, నా పైన నమ్మకం ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఈశ్వరుని పైన నమ్మకం ఉంది. ఆ పాజిటివ్ వేలో ఇప్పుడే ఉండండి. మీరు ఏదైనా టాక్సిక్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఎవరైనా మిమ్మల్ని బాధ నెగిటివ్ పర్సన్స్ అవ్వచ్చు, ఆ నెగిటివ్ పర్సన్స్ని మీ నుండి రిలీజ్ చేయండి. అలాంటి టాక్సిక్ పర్సన్స్ అని దూరంగా ఉండండి. మీలో ఏమైనా నెగిటివ్ థింకింగ్ ఉందా, నెగిటివ్ థింకింగ్ని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసినట్లయితే మీరు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు. మీలో ఉన్న నెగిటివ్ థింకింగ్ అనేది బయటికి పోతుంది పూర్తిగా. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్, యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. ఎగ్జాక్ట్లీ, 2025లో మీరేమైతే అనుకుంటున్నారో ఆ గోల్స్ని పక్కాగా రీచ్ అవ్వబోతున్నారు. రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుండే మీరు శ్రమ పడండి, ఎఫర్ట్స్, ప్రయత్నాలు చేయండి. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయండి. భగవంతుడు మీకు తప్పకుండా మంచి దాన్ని ఇస్తాడు. మీ యొక్క లైఫ్లో మీరు తప్పకుండా గోల్కి రీచ్ అవుతారు. ఓకే గైస్, ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అయి ఉంటుంది, మీకు చాలా సైన్స్ లభించే ఈ వీడియో ద్వారా. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, బాయ్.